సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను. సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలమును చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలమును చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని
నీ మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన విజయ సంకేతమా. నీవే నా ఆనందము, నీవే నా ఆరాధన, నీవే నా ఆనందము, నీవే నా ఆరాధన. మధుర స్వరముల గానాలతో సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నా గీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నా గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో హల్లెలూయా. వేలాది నదులన్నీ నీ మహిమను, రంగపు నీ వదనును, సేనులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన, నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని ఆరాధిస్తున్నాం హల్లెలూయా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా నీతింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందను జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు థాంక్ యూ లార్డ్ హల్లెలూయా 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 యేసయ్యా నీతో జీవించగానే బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా హల్లెలూయా చప్పట్లు కొడదామా అందరూ చప్పట్లు కొట్టు దేవుని కనపరుచుకుందాం వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టు మన స్వరం నిప్పు యేసయ్య నామాన్ని కనపరుచుకుందాం దేవుడు గొప్పవాడు మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు హల్లెలూయా యేసయ్యా నిన్ను వెళ్ళంతగానే ఆజ్ఞల మార్గము కనిపించింది యేసయ్యా నిన్ను వెంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్యా నిన్ను వెంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవను అందరూ పాడాలి నీవు నన్ను నడిపించగలవు నేను
అలసిన త్రోవయు సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. రెండోసారి కలిసి పాడదాం. దయచేసి అందరూ కూడా మాతో పాటు కలిసి పాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా కీర్తింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. కీర్తింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా కీర్తింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. చప్పుడు కొడతాం. హల్లెలూయా. దేవుడు మనం ఆనందిద్దాం, ప్రభులు ఆనందిద్దాం. హల్లెలూయా. నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదింతును నీ మాటల మకరములు పడతాం. ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా కీర్తింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. 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 దేవుని సమీపింపలేని తేజస్సులో ఆ దేవుని సన్నిధి ఉంది. మన దేవుడు మహాగరుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడైన ఆ సన్నిధి మనందరూ కూడా చేరని ఆశయం మనకందరూ కలిగి ఉందాం. దేవుని ఎదుట నిలబడి మరి ఆయన సముఖం చూస్తూ నిత్యము ఆనందంతో ఉండే గొప్ప తరుణం కోసమై మనందరూ కూడా ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం. అందరూ దేవుని యొక్క ఆత్మతో కలిసి ఆత్మలో పరోక్షిస్తూ పాడుకుందాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు యేసయ్యా. ఎవరు సమీపించలేని
తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను అందరూ పడదాం శుద్ధులు నా కంట పడగానే మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదును ఏమవుదు వాళ్ళు పడాలి హల్లెలూయా ఏమవుదును 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 ఆమేన్ హల్లెలూయా Lord Jesus hallelujah ఇహలోక బండాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఆమేన్ ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ పడందరూ ఏమవుదునో 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 ఆమేన్ హల్లెలూయా ఏమవుదునో ఏమవుదునో ఆమేన్ ఎవరైనా కూర్చోబెట్టండి Praise the Lord. Hallelujah. Amen. Praise the Lord. అందరూ పాడాలి హల్లెలూయా పరలోకం మరచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీకు ప్రశాంత వేళ ఏమవుదునో 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 పడదాం హల్లెలూయా ఏమవుదునో 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 Praise the Lord. Jesus, thank you Lord. Hallelujah. జయించిన వారితో కలిసి నీ సింహాసనం అనే చేరగా అనే మూడవ పాడుకుందాం. Lord Jesus. Hallelujah. జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనము
సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను శుభవేళ ఏ మౌదులో నే మౌదులో ఏ మౌదులో నే మౌదులో ఏ మౌదులో నే అందులో చిలపడతామా అందులో చిలపడతాం హల్లెలూయా మళ్ళీ పడదాం ఏ మౌదులో జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా ఎవరికి తెలియాలి అందరు పాడాలి మహిమలో నన్నిచ్చి శుభవేళ ఏ మౌదులో నే మౌదులో అందరం హల్లెలూయా ఏ మౌదులో నే మౌదు అంత చెప్పు కొడతాం హల్లెలూయా మౌదులో నే మౌదులో ఏ మౌదులో నే మౌదులో ఏ మౌదులో నే మౌదులో యేసయ్యా ఎవరు సమీపించలేని వేదస్సులో యేసయ్యా నీ మహిమ ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నన్ను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదులో నేనే ఆమేన్ గ్లోరీ హల్లెలూయా దేవా స్తోత్రములు ఏ మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో హల్లెలూయా 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 గట్టిగా చప్పట్లు కొద్ది మైపరుచుకుందామండి దేవాని స్తోత్రం జ్ఞాపక స్తోత్రము ఆయన ఈ పరిశుద్ధాత్మ శక్తికి స్తోత్రము తండ్రి హల్లెలూయా హల్లెలూయా నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివాస అందరూ పాడాలి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఇదిగో మస్తుదు సింహాసనం నీలో నివసింపచేసినా ఇదిగో మస్తుదుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మబలములు నమ్మించుట కొరకు నిలచి ఆత్మబలములు పాడాలి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అన్నిటిలో వర్షము కుమ్మరించు నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన ప్రేమమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన ప్రేమమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో ముందుకు రండమ్మా ముందుకు కూర్చోండి కృపామయుడా నీలో నా కృపామయుడా దేని వాక్యం చదువు 10 నిమిషాలు వాక్యం చెప్పేస్తాను. లెట్స్ టర్న్ యువర్ బైబిల్స్ టు లూక్ చాప్టర్ 11. నేను ఎదురమన మేము పాస్టర్ గారు కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నాం.
దీంట్లో కొంచెం ధ్యానం చేసుకుందాం అనుకున్నాం మేము. గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 11. మొదటి వచ్చిన చదవండమ్మ దయచేసి. ఎక్కడమ్మా? ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రభువా, యోహాను శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయి నేర్పమని ఆయన అడిగాను. విన్నారా ఇక్కడ మీరు? సో గాడ్ హ్యాస్, అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే యేసు ప్రభు వారు ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. మీకు అర్థమవుతుందా? ప్రార్థన ఎంత అవసరమో, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రేయర్. ప్రార్థన అనేది ప్రతి ఒక్కరు కూడా కావాల్సిందే. ఆమేన్. సో గాడ్, జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, హీ హాస్ ఎ టైమ్ ఫర్ ప్రేయర్. హీ హాస్ ఎ స్పెషల్ అండ్ స్పెషల్ టైమ్ టు స్పెండ్ విత్ హిజ్ లార్డ్. దేవుడికి ప్రత్యేకమైన సమయం యేసు ప్రభు వారు ప్రార్థన చేసేవారు. సో ప్రార్థన చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. సో లూకా సువార్త 5:16 దయచేసి. లూకా సువార్త 5:16. టర్న్ యువర్ బైబిల్స్ టు లూక్ చాప్టర్ 5:16. చదవండి గబగబ. ఆయన ప్రార్థన ఎక్కడికమ్మా? ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్తున్నాడు. అంటే ప్రార్థన చేసే సమయం అంటూ యేసు ప్రభువుకు ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. ఇక్కడ శిష్యులు వచ్చి ఏమడిగారంటే, జీసస్ టీచర్స్ హౌ టు ప్రే, బికాస్ జాన్ ద బ్యాప్టిస్ట్ అండ్ అవర్ డిసైపుల్స్ ఆర్ ప్రేయింగ్ ఎవ్రీ డే, సో టీచర్స్ లార్డ్. దేవుడు వాళ్ళకి అడుగుతున్నా, ప్రభువా మాకు కూడా ప్రార్థన నేర్పుమయ్యా. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే శిష్యులకి అంతవరకు కూడా ప్రార్థనలో ఎలా ఉండాలో, ప్రార్థన ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలియని పరిస్థితిలాగా ఉంది. యేసు ప్రభుత్వం వాళ్ళు ఉన్నా కూడా ప్రార్థన అనేది వాళ్ళ జీవితంలో లేదు. ప్రార్థనలో లోతైన అనుభవం వాళ్ళకి లేదు. అందుకనే అయ్యా యోహాను ప్రార్థన చేస్తున్నాడే, వాళ్ళ శిష్యులు ప్రార్థన చేసుకున్నారే, అది మాకు కూడా కావాలి. ఏమన్నారమ్మా? మాకు కూడా కావాలి. యేసు ప్రభు వారికి చెబుతున్నాడు, వాళ్ళు వీళ్ళు కాదయ్యా, మీకు నేను ప్రార్థన నేర్పిస్తాను. అందుకని దీన్ని ఏమంటారు? ఇట్స్ ద మోడల్ ప్రేయర్ కదా. ఏమంటారు చెప్పండి అమ్మ దీన్ని? మోడల్, ఒక మాదిరికరమైన మాదిరి ప్రార్థన అంటారు. ఏమంటుంది చెప్పండి అమ్మా? పరలోకమందున్న మా తండ్రి, గాడ్ విచ్ ఇస్ ఇన్ హెవెన్, దై నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ అండ్ దెన్ కింగ్డమ్ కమ్. అప్పుడు ప్రార్థన నేర్పించాడు కదా. పరలోక మా తండ్రి నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని నామం మహింపరచబడును గాక. ఎట్లా దేవుని నామం మహింపరచబడుద్దమ్మా? ఇది శిష్యులకి దేవుడు ముందుగా చెప్పాడు. ఎందుకంటే మీరు మహింపరచబడబోతున్నారు, నా తండ్రి మహింపరచబడబోతున్నారు. ఎప్పుడు? ఇంకొన్ని దినములైన తర్వాత, ఇంకొన్ని సంవత్సరాలైన తర్వాత మీరు దేశ విదేశాలకు వెళ్ళిపోతారు కదా. ఓ తోమా, నువ్వు ఇండియా దేశానికి కూడా వస్తావు. ఇండియా దేశానికి వచ్చి నువ్వు అక్కడ బలవంతుల బాణాలతో పొడవబడి చంపబడతావు. AD 53. One of the disciples of Jesus Christ, St. Thomas, you know that? One of the Thomas, he came to India after death of Jesus. AD 52 or 53 came. వినపడుతుంది, మీ అందరికి అర్థమవుతుందా? యేసు ప్రభువు చనిపోయిన తర్వాత కదమ్మా 53 సంవత్సరాలకి ఆయన ఈ దేశానికి వచ్చాడు. AD 53లో ఆయన ఈ దేశానికి వచ్చాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు అంట కొండ మీద ఆయన, ఆ స్థలం ఇంకా ఉంది అక్కడ, ఆ ప్రార్థన స్థలం అట్నే ఉంది, ఆయన చనిపోయిన స్థలం అట్నే ఉంది కదండి, మనుషులు ఆయన చంపేసిన స్థలం అట్నే ఉంది. అప్పుడు అందుకని అన్నాడు, నీ నామము పరిశుద్ధపరచు. ఎట్లా అంటే ఈ అపోస్తుల యొక్క మరణము ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఒక ఆయన అడిగాడు, ఏ అంటే యేసు ప్రభు కోసం చనిపోయేది, యేసు ప్రభు కోసం చనిపోయేది. మీ దేవుడు పెద్ద గొప్ప దేవుడా? చనిపోతున్న వాళ్ళని లేపలేడు మీ దేవుడు, ఎందుకు చనిపోవాలి? So many people are asking why the Christians has to die, why they have to shed the blood. They don't know actually. Why should Christians be suffered? Why should they die? And some even ask that the 12 disciples were martyred, you know. హతసాక్షులు ఏమంటారే అదే కదా, they are martyrs. People kill them, they slang them. Why did God allow that kind of a brutal thing? ఎందుకు దేవుడు ఆ విధమైనటువంటి భయంకరమైన మరణాన్ని వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? ఇది నిజమైన ప్రశ్నలాగా ఉంటుంది. ఏదమ్మా అవునా కాదా? ఎందుకు క్రైస్తవులు చనిపోయారండి చెప్పంటారా? బైబిల్ ఒక మాట ఉంది, ఎక్కడ కొరింథీయులు, విత్తనము గోధుమ గింజ భూమిలో పడి
చనిపోకపోతే అది ఎలా ఫలించదు? హల్లెలూయా. గట్టి చప్పుడు కొడదాం, గట్టి చప్పుడు కొడదాం, ఒకసారి గట్టి చప్పుడు కొడదామా? గట్టి చప్పుడు కొట్టాలి దేవునికండి. గోధుమ గింజ అది విత్తవడాలి కదమ్మా, విత్తుదేమే చెప్పండమ్మా, చనిపోయింది అది. ద వీట్ ఆర్ వాట్ యు కాల్ వీట్, ఇట్ షుడ్ డై, దెన్ ఇట్ విల్ ఫ్లరిష్. హల్లెలూయా. దట్స్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. వీ హ్యావ్ టు సఫర్ సో దట్ సో మెనీ విల్ కమ్ టు నో అబౌట్ జీసస్ క్రైస్ట్. People would come to know that why this man has murdered, why this man has to die, why he was killed by the anti-Christian groups. Then everybody will come to know because he is preaching one and only true God. Hallelujah. నిజమైన దేవుని గురించి వాళ్ళు ప్రకటించారు కాబట్టే వాళ్ళు చనిపోయారండి. వాళ్ళు చనిపోతుంటేనే ఏమిటంటే అనేకులు తెలుసుకుంటారు ఈ దేవుడు ఎవరు అని. యేసు ప్రభు వారు. ఎందుకంటే యేసు ప్రభు కూడా సిలువలో మన కోసము రక్తము కార్చిన దేవుడు కాబట్టి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ దేవుళ్ళు గమనించండి. ఇక్కడ ఈ స్టోరీలో మనం ఏం చూస్తున్నామంటే ప్రార్థన ఎలాగో చేయటము దేవుడు మనకు నేర్పించాడు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. టైం ఆల్రెడీ ఒకటి అయిపోయింది. నేను ఈసారన్నా ఈ వాక్యాన్ని చెబుతాను. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన వల్ల కలిగే లాభం ఏంటి, ప్రార్థన ఎందుకోసం చేయాలో దేవుడు మనకి ఇక్కడ నేర్పించు. చూడమ్మా, లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు దాంట్లో ఏంటంటమ్మా, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఆ ఉపమానం ఉంది కదమ్మా. అక్కడ ఉపమానం దేని గురించి ఉంది అక్కడ చెప్పండి, ఎవరి గురించి ఉంది అక్కడ చెప్పాలా? విధవరాలు కదా, అన్యాయస్తురాలైన ఆ న్యాయపతి విధవరాల పట్ల న్యాయం తీర్చాలి. మాటికి సిగ్గుమాలం వెళ్తా ఉంది. కాబట్టి విసుగక ప్రార్థన చేయటం ఎలాగో యేసు ప్రభు వారు నేర్పిస్తున్నాం మనకి. నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభు చెబుతుంది అదే కన్సిస్టెంట్ ప్రేయర్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్. బికాస్ టైమ్ ఇస్ కమింగ్, ద డోర్స్ ఆర్ క్లోజింగ్. గుర్తుపెట్టుకోవాలి, సమయం వస్తుంది. ఇందా చెప్పారు కదా పాస్టమ్మ గారు, ప్రభు రాకడా సమీపిస్తుంది, ప్రభు సమీపంగా ఉన్నాడు. కాబట్టి గాడ్ ఇస్ దట్ క్లోజ్, ఈజ్ గోయింగ్ టు కమ్, ఇస్ వెరీ నియర్. సో డోర్స్ ఆర్ క్లోజింగ్. చర్చ్, ద బిలీవర్స్ హ్యాస్ టు ప్రిపేర్. మీరు సిద్ధపడాలి దేవుని కోసం, సిద్ధపడాలి దేవుని కోసం వెళ్ళటానికి. ఇష్టమేనా ఏమ్మా దేవుని వెళ్ళటానికి? ఇష్టమేనా? ఎందుకు మాట్లాడలేదమ్మా? ఆర్ యు రెడీ టు గో విత్ ద లార్డ్? హౌ మెనీ రైజ్ యువర్ హ్యాండ్స్? చేతులెత్తనమ్మా, ఎంతమంది వెళ్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీ డే అవర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ అదర్స్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ అదర్స్ టు గో విత్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ ప్రార్థన గురించి యేసు విసుగక ప్రార్థించేట్టు ఎట్లాగో నేర్పించాడు. ఆమె మాటికి వచ్చి అడుగుతుందంట. అయినా దేవుడు ఆమెకి, ఆ రాజు విసుకోకుండా, అన్యాధిపతి అయిన ఆ రాజు న్యాయం చేసేవాడు కాదు, అయినప్పుడు కూడా ఆ రాజు ఆమెకి ఏం చేశాడు చెప్పండి అమ్మా? ఆమె కోరుకుంది, ఇచ్చేసే న్యాయం జరిగిచ్చాడు. మరి మన దేవుడు అంతకన్నా శ్రేష్ఠుడా కాదు? ఆలోచించండి, ఎంత గొప్ప దేవుడు. ప్రార్థన కలిగి ఉండాలి మన జీవితాలు. ప్రార్థన లేకపోతే కదమ్మా, ఇందాక చెప్పారు కదా, బుడ్డులో నూనె లేని దీపం లాగే ఉంటుంది. ప్రార్థన అనేది మనకి ఏంటంటే ఇట్స్ పుషింగ్. మన ప్రార్థన మన జీవితానికి ఆయుధం వంటిది, ఆయిల్ వంటిది కదండి, ముందుకు మనను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రేమ దేని మీద గమనించుకుందాం. ఈ ప్రార్థన మనకి ఎంత బలాన్ని ఇస్తుందో దేవుడు మనకి అక్కడ నేర్పిస్తున్నాడు. వాళ్ళు వచ్చారు కదయ్యా, మాకు ప్రార్థన నేర్పించయ్యా, ఏ విధంగా ప్రార్థన చేయాలి మాకు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన జీవితం లేదు. దే డోంట్ హ్యావ్ ఏ ప్రేయర్ లైఫ్, ద డిసైపుల్స్. So then they came and asking Jesus, teach us how to pray. Do you ever ask God how to teach us pray? నువ్వు దేవుడు అడిగావా, ఎట్లా మా ప్రార్థన చేయాలో మాకు నేర్పించాయా అని? మనం చేస్తాం ప్రార్థన కదమ్మా. ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఒక ఎకరం భూమి అయ్యా, ఒక బెంచ్ కారు అయ్యా, 4 అంతస్తుల బిల్డింగ్ అయ్యా, మా అబ్బాయికి అమెరికాలో సంబంధం కావాలయ్యా, ఇండియాలో లేనట్టుగా అమ్మా. This is our prayer. We ask about all ourselves. Lord, give us money. Lord, give us a car. This is what we pray. Because we have some wantings. So God doesn't like to pray like that. He is teaching them, Heavenly Father, thy name be glorified and thy kingdom shall come. అయితే మన ప్రార్థన అండి, ఆయన రాజ్యము వచ్చును కాక, తండ్రి మహిమపరచును కాక. దేవుని రాజ్యం వస్తుందంటే అర్థమేం చెప్పండి అమ్మా? మనందరం కూడా పైకెత్తబడతాం. హల్లెలూయా. When his kingdom come on this earth, the church will lift it up. Hallelujah. When he comes, the church has to go to meet
అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. గమనించి ఎంత సంతోషం ఆలోచించేయండి. ఆ దినం అనేది రాబోతుంది. మీకు తెలుసమ్మా, అది రాబోతుంది. ఇప్పుడు యూట్యూబుల్లో వీటిల్లో మనం సోషల్ మీడియాలో ఇది మనం చూస్తున్నాం. మరి ఆలోచన చేయండి, మీరు గమనిస్తున్నారా? సోషల్ మీడియాలో అన్నీ వస్తున్నాయి. ఇదిగో ప్రభు రాకడ సమీపిస్తుంది, యెరూషలేములో ఇది జరుగుతుంది, ఆ క్రియ జరుగుతుంది, ఈ క్రియ జరుగుతుంది కదా, ఆ తూర్పు గోడలు తెరుచుకున్నవి, తర్వాత అక్కడ బలి జరుగుతుంది కదండి, ఇవన్నీ ఆ పెయ్య దొరికింది అని చెప్పి రకరకాల పోస్టులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ కొన్ని యానిమేషన్ చూపిస్తుంటారు ఏలో కదండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని జరుగుతున్నాయి అంటే, ఎన్ని చూపిస్తున్నారు అంటే, ఇవన్నీ కూడా దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు చూపిస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు దేని బిడ్డలారా, ఈ లోకంలో దేనికోసం దానికోసం కాదండి. అందుకే ప్రభు ప్రార్థన నేర్పించాడు. అందుకే అన్నాడు కదా, ఈ దినాహారం మాకు దయచే ప్రభువా, మా రుణస్తులను క్షమించినట్లు మా రుణములను క్షమించము. ఇక క్షమించడం నేర్పిస్తున్నాడు యేసు ప్రభు వారు. క్షమిస్తున్నామా మనం? ఎప్పుడు మన కొండలు మన కోటలే కదమ్మా, దానికోసం చూసుకుంటాం. మా దినాహారం మా బాగా దయచేయని ఆయన లేని వారికి మనం ఇస్తున్నామా? గమనించుకోవాలి, ఎన్ని కూడా గమనించుకుంటూ ఉండాలండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అయ్యా, క్షమించడం అనేది మాకు నేర్పించు. తర్వాత లేని వారికి ఆహారం పెట్టడము మాకు నేర్పించు ప్రభువా. నీ చిత్తం పరలోకం ఉంది ఎలాగనో భూమి మీద అదేవిధంగా జరగాలయ్యా. నేర్పిస్తున్నాము ప్రార్థన, నేర్చుకున్నాను ప్రార్థన. క్రీస్తు దేని బిడ్డ గమనించండి. అది అయిన తర్వాత ఇంకొక కథ ఉంది తర్వాత కదమ్మా. ఒక స్నేహితుడు ఏమన్నా యేసు ప్రభు వారు, మీకు నువ్వు ఒక స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడికి ఏం కావాలంటమ్మా, అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి, నాకు 3 రొట్టెలు అయ్యా, నా స్నేహితుడు వచ్చాడు, చాలా దూర ప్రయాణం చేస్తా అంటే ఆ స్నేహితుడు ఏమంటాడమ్మా, నేను ఇవ్వలేను, తొందర పెట్టద్దు, తలుపు వేస్తున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, లేచి ఇయ్యలేనని చెప్పునా. ఆ విధంగా చెబుతాడా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుపాలి మాటికి అడుగుతుంటగా లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. హల్లెలూయా. వింటున్నారా? స్నేహితుడే ఏమన్నాడంటే, అయ్యా నాకు స్నేహితుడు వచ్చాడు మధ్యరాత్రి వేళ, అతనికి భోజనం పెట్టాలయ్యా, నా దగ్గర ఏం లేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను, నాకు సహాయం చేయి. ఇక్కడ కూడా మనం నేర్చుకుంటుంది ఏంటంటే, విసుగగా ప్రార్థన చేయటం, మాటికి అడగటం వల్ల ఏం చేశాడంటే అతను ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమైనా పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం నీకు కావాలన్నా, దేవుని నీకు కావాలన్నా మాటికి కదని సిగ్గుమాలి అడగాల, దేవుని అడుగుతూ ఉండాలి. ఇదే ప్రార్థన జీవితం కదమ్మా. మనం ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభు మనకి ఇక్కడ నేర్పించాడు. ఇంకో ప్రార్థన కూడా ఉంది లోకాసు వార్తలోనే 18 అధ్యాయం కింద మనం చూస్తున్నాం కదమ్మా. శంకర ప్రార్థన ఒకటి ఉంది, తర్వాత పరిసర ప్రార్థన. శంకరేమో పరిసరేమో తనకున్న అంతా కూడా ఇచ్చేయా, ఇదిగో నన్ను ఇట్లా మీరు చూడండి, ఆయనను అన్యాయస్తులైనను వ్యభిచారులైనను ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను అన్ని చెప్పుకుంటే ఈ శుంకరలా కూడా ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారంనకు 2 మార్లు అబ్బా ఎన్ని చేస్తున్నాడు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించు. ఇది ఆయన ప్రార్థన. అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా సమయం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. There are 2 people. One is Persian. How do you call that one in English? He is scribe and he prayed God. And there is another man. He is a poor guy. He is a weak guy. How do that call in English? I don't know. ఏమున్నాడమ్మా ఇంగ్లీష్లో చూడండి, అదే మాట ఎట్టున్నాడు. బట్ ఎనీవే, ఇక్కడ శంకరు ఉన్నాడు. శంకరు అంటే పాపాత్ముడు. is a sinner. Yeah, is a sinner. He said, Lord, I am not able to lift up my eyes to you. I have no dare to lift my eyes to you. కన్నెత్తుకైనా నాకు ధైర్యము చాలట్లేదయ్యా. అయితే ఐఎమ్ ఎ సిన్నర్, ప్లీజ్ ఫర్గివ్ మై సిన్స్. He prayed like that. But the other guy, he prayed, Lord, here is my offering. I'm a big guy.
I'm not like this a sinner. So take my offerings. You know whose prayer was accepted? ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు చెప్పండమ్మా? Publican. Because he's a publican. He's a sinner. So this man prayer was applicated. కదండి, అది అంగీకరించబడింది. God accepted this prayer. So we have to humble ourselves in the sight of the Lord and pray. God doesn't want all your luxuries. God doesn't like your cars, your buildings, or all the సిల్వర్ అండ్ గోల్డ్. దేవుడికి ఏం అక్కర్లేదు, వెండి బంగారం మీకు అక్కర్లేదు కదండి, ఏం అక్కర్లేదు. దేవుడికి ఏం కావాలంటమ్మా? విరిగి నలిగిన మనసు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. God will answer the prayers those whose heart is broken. Okay, broken. Brother Johnson was telling about the broken heart. He has a broken heart, but God is going to heal your broken heart. He will reset it. Hallelujah. God will touch all our hearts. దేవుడు మనందరి హృదయాలను దేవుడు తాకును గాక, మనందరి జీవితాలను దేవుడు స్వస్థపరచును గాక, ఏ బాధ ఉన్నా సరే దేవుడు తీసివేయును గాక. క్రీస్తు ప్రతి బిడ్డ అలాంటి ప్రార్థన మనం చేయాలండి. మధ్యరాత్రి వచ్చాడు. ఇన్ ద మిడ్ నైట్ ద ఫ్రెండ్ కేమ్ అండ్ ఆస్కింగ్, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, గివ్ మీ బ్రెడ్, గివ్ మీ బ్రెడ్ అడుగుతున్నాడు. సహాయం కోరుతున్నాడండి కదండి. దేవుడు సహాయం కోరుతున్నాడు, స్నేహితుడు సహాయం కోరుతున్నాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిందంటే మనం కూడా అదే విధంగా ఉంటాం ఒకసారి కదమ్మా. మనం ఎటుపోవడం మనకు తెలియదు. ద స్టోరీ టాకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్. వీఆర్ ఇన్ నీడ్, యాక్చువల్లీ వీఆర్ ఇన్ నీడ్. యు నో వాట్ దట్ నీడ్? నాట్ అబౌట్ ద బ్రెడ్, నాట్ అబౌట్ ద సిల్వర్ అండ్ గోల్డ్, నాట్ అబౌట్ ద లగ్రీస్, బట్ ద వన్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పరిశుద్ధాత్మ మనకు కావాలి. దట్ షుడ్ బి ఇన్ అవర్ లైఫ్స్. Not the silver and gold, not all this sophisticated, luxurious life. We need the Holy Spirit. మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండునుగాక. మీకు అర్థమవుతుందమ్మా? అందుకే అంటాడు యేసు ప్రభువు అక్కడ కదమ్మా, మీలో ఎవరికైనా బిడ్డ రొట్టె అడిగితే పామిస్తాడా, గుడ్డు అడిగితే తేలిస్తాడా కదమ్మా, అడుగుతాడు కదా. ఇఫ్ యువర్ చైల్డ్ ఇస్ వాంటింగ్ ఎ బ్రెడ్, వాట్ ద ఫాదర్ విల్ గివ్? విల్ హి గివ్ ఎ స్నేక్? నో, he will give bread only. దేవుని స్తోత్రం, హల్లెలూయా. So our heavenly Father knows all our desires, all our wantings. So he will give you the Holy Spirit. Hallelujah. అందరూ చెప్పండి, Holy Spirit. Everybody should say Holy Spirit. Holy Spirit. Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మను దయచేయబోతున్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఇంకా ఈ లోకంలో ఉన్నాడు తెలుసమ్మా మీకు. The Holy Spirit is still existing. The Holy Spirit is still existing. మీకు తెలుసమ్మా, ఇంకా పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. God the Father, God the Son, God the Holy Spirit. అవునా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. గమనించండి, తండ్రి తన కార్యాన్ని చేశాడు, సృష్టి చేశాడు. కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఏం చేస్తాడు చెప్పండమ్మా? మనందరి పాపాల నిమిత్తము రక్తము గార్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉంది మన మధ్యలో హోలీ స్పిరిట్. God has the creator, he created everything, and the Son, Jesus Christ, came to this earth and shed his blood, so the remission of all our sins. And third person is Holy Spirit. So he is existing still in this earth, but there is a day coming, he will be lifted up. మీకు అర్థమవుతుందమ్మా? ఒక రోజు రాబోతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడబోతున్నాడు. You know what happens then? The trials, the persecution will be more and more. So church, I urge you, I pray to you that before the Holy Spirit is going to take away, you have to prepare yourselves. Hallelujah. You have to prepare. That's what the Holy Book says, that not of the luxury of all this world. You need to ask God, Holy Spirit, come into your life. Come into your life. Fill us. నేను వాక్యాన్ని ముగిస్తున్న చాలా టైం అయిపోతుంది కాబట్టి I'm going to close the message because time is running away. So I wanted to close it. We will continue next week. కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే, మనం ఏమడగాలి చెప్పండి దేవుణ్ణి? పరిశుద్ధాత్మ దేవుడా నాలోకి రా నాయన. ఇది మనం కోరుకోవాల్సింది. ప్రార్థన చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. విసుగక ప్రార్థన చేయాలంట, ఎడతెగక ప్రార్థన చేయాలంట, వారికి యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయవలనో దేవుడు నేర్పించింది. దేర్ సో మెనీ వెరైటీస్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ ఇన్ ద బైబుల్. సో ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ దిస్ డీటెయిల్స్ నౌ, బట్ I want to let you know that church, be in prayer, be in prayer, be in prayer, because God is coming. Because Satan doesn't like if the
family is in prayer. Satan doesn't like if church is in prayer. Satan want to disturb and destroy and demolish the Holy Spirit. But you know, God is bigger than Satan. Hallelujah. He will chase away all the evil plans. Hallelujah. Amen. కాబట్టి ప్రతి బిడ్డలను మనం ప్రార్థన చేసుకుంది దేవుని ప్రభువా, ప్రార్థన చేయడం మాకు నేర్పించు నాయన. ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు ప్రభువా. శిష్యులు అడిగారు, ద డిసైపుల్స్ ఆస్క్డ్ జీసస్ క్రైస్ట్, టీచ్ us how to pray. Then Jesus said, ask your God, your name be glorified, thy kingdom will come, give us daily bread. ప్రతిదిన ఆహారం మా దయచే ప్రభు, మా రుణుల చెంచు ప్రకారము మా రుణ క్షమించము, శోధన తేక కీడును తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీకే ప్రభు, నీకే. The kingdom belongs to God. The kingdom work is still happening in all the corners of the earth. దేవుని రాజ్య వ్యాప్తి ప్రపంచం అంతా కూడా ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకు జరగాలి, ఎందుకు జరుగుతుంది అంటే దేవుని రాజ్యము లోకమంతా కూడా ప్రబలిపోతుంది. జరగాలంటే వధ జరగాలి. చక్రైలో ఉంది కదమ్మా, ఆయన అంటామా ఏం చేస్తాడంటమ్మా, ఆయన ద్రాక్ష తోట తొట్టును ఆయన తొక్కును, ఆయన బట్టల మీద రక్తం పడిందన్న, తెల్లని వస్త్రం మీద ఎర్రని మరకలు, రక్తము చిన్నులు. ఎర్రని అంటే తెల్లని అంటే దేవుని సంఘము కదండి, ఆ సంఘం మీద ఎర్రని మరకలు అంటే అర్థం ఏంటి తెలుసా, రక్తము. ఇప్పుడు గమనించారంటే మరణము, ప్రపంచం అంతా కూడా మరణమే, ఎక్కడ చూస్తే కూడా మరణమే. రక్తము చిందించబడుతుంది, పరిశుద్ధ రక్తము చిందించబడుతుంది. అందుకే ప్రకటనలు మనం చూస్తాం, ఆత్మలు అడుగుతున్నాయి అంట, అయ్యా ఎందాక నీవు మాకు తీర్పు తెచ్చుకుందువు, నా నిమిత్తం భూనివాసం ఇంకా తీర్పు తెచ్చావంటే అప్పుడు దేవుడే ఉన్నాడమ్మా. యేసయ్యా, అయ్యా మీలాగా శ్రమపడే సహనివాసుల యొక్క లెక్క పూర్తి అమ్మా, లెక్క పూర్తి అవ్వాలి. మనం అనుకుంటాం ఎందుకు జరిగిందని, లెక్క పూర్తవుతుంది. హల్లెలూయా. లెక్క పూర్తయ్యే సమయం దగ్గరికి వస్తుంది. లెక్క పూర్తయినాక ఇంకో లెక్క ఉంటుంది కదమ్మా. ఎవరైతే అన్యాయంగా తన బిడ్డల మీద లేచారో, అద్దంకి చర్చలు ఎవరైతే చేశారో, అయితే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని. అవునమ్మా, వాళ్ళు హింసించమని కాదు కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనలో వంగపోతే ఆ లెక్క తర్వాత ఉంటుంది. మనలో కూడా చాలామంది ఇంకా దేవునికి దూరంగా ఉన్నట్టయితే గాడ్ ఈజ్ కౌంటింగ్. దెర్ ఇస్ అ టైమ్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ప్రిపేర్. సో బీ ఇన్ ప్రేయర్, దిస్ టైమ్ ఆఫ్ ప్రేయర్. అర్థమవుతుందమ్మా? దట్స్ వాట్ we named this year. Pray, preach, prepare. 2026 we named this year pray, preach, prepare. అందరూ చెప్పండి, pray, preach, prepare. Hallelujah. ప్రార్థన చేస్తాం. తల ఉంచుకోవాలి. Let's close our eyes. We pray. చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా సరే ప్రేరేపించమని చిన్న ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనం బలం చేరుకుందాం. చిన్న ప్రార్థన చేయాలి. ఎవరైనా సరే ప్రేరేపించమన్నవారు. హల్లెలూయా. స్తోత్రము నాయనా, దయగల తండ్రి, కృపగల నాయనా, పరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవును ప్రభువా, యుక్తముగా మేము ప్రార్థన చేయటం ఎలా